హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 15థ్ మే ఎపిసోడ్ ట్విస్ట్ అయితే మామూలుగా లేదండి. ఇంకా శశి కాస్త రాణి వాళ్ళ దగ్గరికెళ్ళి, "అసలు మీ ఆదిత్య ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చాడో తెలుసా? నా ఇంటి నుంచి దొంగతనం చేసి మరీ డబ్బులు తీసుకొచ్చాడు. నేను జైల్‌లో పెట్టాను" అని చెప్పేసరికి ఇంకా రాణి, అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోతారు. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా శశి ఆగడాలు బాలు ముందు బయటపడాలని మీరైతే కోరుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేసేసేయండి. ఇం ఇంకా ఇంటికొచ్చిన అమూల్య కాస్త రామ్, సీతని మాట్లాడుతా ఉంటారు. "అన్నయ్య తనైతే మారడు. చందు మారే ఆలోచన కూడా నాకైతే లేదనిపిస్తుంది. తన ప్రవర్తన అసలు బావుంటలేదు. ఆ వదిన చూసావు కదా! డబ్బులు దొంగతనం చేసి మరీ బెట్టింగ్‌లో పెట్టాడు. అసలు తను నన్ను ప్రేమించడమే మానేశాడు. తనకి ఆ మనసు లేదనుకున్నాను. కానీ ఈ దొంగతనం అలవాటు ఎప్పుడైతే తెలిసిందని నాకు చాలా బాధగా ఉంది ఆ వదిన. తను ఏం చేస్తున్నాడో కూడా తెలియట్లేదని, తను మారతాడని నమ్మకం కూడా నాకు చచ్చిపోయింది వదిన" అని చెప్పి చాలా బాధపడుతుండేసరికి ఇంక అక్కడ ఉన్న సీత అయితే, "లేదమ్మా, ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఖచ్చితంగా మారతాడు. దానికంటూ ఒక సమయం ఉంటుంది. ఆ సమయం రాగానే చందు నీ గురించి తెలుసుకొని అంతా మంచిగా మారతాడు" అని సీత అయితే ఇంకా అమూల్యకి చెప్తా ఉంటుంది. ఇంకా అక్కడున్న రామ్ కాస్త, "లేదమ్మా, అంతా బానే ఉంటుంది. నువ్వేం పట్టించుకోకు" అని చెప్పేసి అనగానే, "లేదన్నయ్య, ఎప్పుడైతే దొంగతనం చేశాడని తెలిసిందో ఇంక మొహం చూపించలేక నేను హాస్పిటల్ కూడా రాలేదన్నయ్య. ఇక్కడే నేను తలదించుకున్నానంటే అక్కడ నేను అందరి ముందు ఎలా తలెత్తుకుని నిలబడగలనన్నయ్య" అని చెప్పేసి అమూల్య అయితే చాలా బాధపడుతుండేసరికి, "లేదమ్మా, మారతదంతా. నువ్వేం ఆలోచించక ముందు మర్చిపో" అని చెప్పేసి ఇంకా టీ కాస్త ఇస్తుంటుంది ఇంకా సీత కాస్త. ఇంకా మరో పక్కయితే రాణి వాళ్ళు కాస్త ఇంక సూర్యనారాయణని రెస్ట్ తీసుకోమంటారు. "అదేంటమ్మా! నేనిప్పుడు రెస్ట్ తీసుకుంటే ఏంటి ఉపయోగం? అసలు మన ఇంట్లో సమస్యలు మామూలుగా ఉన్నాయా? అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థమవ్వట్లేదు. ఆ బాలు ఏమో ఆ శశి మాయలో పడి ఏం చేస్తున్నాడో వాడికేం తెలియట్లేదు. ఈ అయోధ్య నిలయం కాస్త ఇలా తయారయ్యింది" అని చెప్పేసి ఇంకా చాలా బాధపడుతుండేసరికి తాతయ్య, "నువ్వు ప్రస్తుతం అయన్నీ మర్చిపో. నువ్వు ప్రశాంతంగా పడుకుంటే నీకు రెస్ట్ కావాలి" అని చెప్పేసి ఇంక రాణి అనగానే, "లేదమ్మా రాణి, నువ్వే చూస్తున్నావు కదా, పరిస్థితులు అసలు బాలేదు. ఎప్పుడైతే రామ్ సీతలు ఇంట్లోంచి వెళ్లారో అప్పటి నుంచి మన ఇల్లు మారిపోయిందమ్మా. కాదు తాతయ్య, ఎప్పుడైతే శశి ఇంట్లోకి అడుగుపెట్టిందో ఈ ఇల్లు మొత్తం మారిపోయింది. మనం ఇప్పుడు చేసేదేం లేదు. అంతా దేవుడే చూడాలి. ఇంకా ఏం జరుగుతుందో మనం చూద్దాం. అంతే తప్ప మనం ఆలోచించి ఏం చేయలేము తాతయ్య. మీరు ముందు మనశ్శాంతిగా ఉండండి." "అదేం లేదమ్మా, ఇప్పటికైనా ఆఫీస్ బాధ్యతలు నువ్వు తీసుకో తల్లి. ఇప్పుడు ఏమవుతుందో నాకు చాలా భయంగా ఉంది" అని చెప్పేసరికి, "ఇప్పుడు నేను తీసుకోవడం కాదు తాతయ్య, నేను దాని గురించి ఆలోచించడం. తీసుకున్నా ఇప్పుడు బాలుగాని తీసుకొని శశి బయటికెళ్ళిపోతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది. ఎప్పుడైతే రామ్ సీతలు వెళ్ళిపోయారో నాకున్న పిల్లలందరూ కూడా బయటికెళ్ళి కాపురాలు చేసుకుంటే చాలా బాధగా ఉంది తాతయ్య. బాలు, శశిలు కూడా వెళ్లారంటే మన ఇల్లు ఎటు కాకుండా పోతుంది. ముందు వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మనం ముందు మాట్లాడకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుందో దేవుడే చూసుకుంటాడు. బాలుగాడు కూడా మారతాడు తాతయ్య. శశి ఏం చెప్తుందో తెలీదు గానీ, అంతా తన మాయలో ఉన్నాడు ప్రస్తుతం. తను ఏంటో తెలుసుకునే రోజనేది ఒకటొస్తుంది. అప్పుడు నా కొడుకు మారతాడు తాతయ్య. నాకైతే నమ్మకం ఉంది. "సరే అమ్మా, నీ ఇష్టం. అయినా ఈ చివరి దశలో నేను ఏం జరుగుతున్నా చూడడం తప్ప నేనైతే చేయలేను" అని చెప్పేసి ఇంకా సూర్యనారాయణ కాస్త బాధపడుతుండేసరికి, "తాతయ్య, కురుక్షేత్రంలో అన్నతమ్ముళ్ళు ఎంత కొట్టుకున్నా సరే శ్రీకృష్ణుడంతటి వాడే చూశాడు. అక్కడే మా శ్రీకృష్ణుడు ఏం చేయలేకపోయిన దానికి ఇక్కడ మనం ఏం చేస్తాం తాతయ్య? టైమొస్తే అదే మారుతుంది. వాడు మారాలని టైమొచ్చినప్పుడు వాడే మారతాడు. మనమైతే ఏం చేయలేం. ముందు మీరు ప్రశాంతంగా ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకోండి తాతయ్య. దీని గురించయితే మీరు ఆలోచించొద్దు. అంతా మారుతుంది. రామ్, సీతలు కూడా ఇంటికొస్తారు. మన ముందు ఎలా ఉండేవాళ్ళమో ముందు ముందు అలాగే ఉంటాం తాతయ్య. ఈ అయోధ్య నిలయంలో చాలా అందంగా ఉంటాం. మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. కానీ ఒక టైమొస్తుంది. ఆ టైమొచ్చేంత వరకు ఆగాలి తాతయ్య" అని రాణి చెప్పేసరికి, "సరేనమ్మా, నీ ఇష్టం" అని చెప్పేసి ఇంక తాతయ్య కాస్త రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. ఇంకా మరో పక్క అయితే ఆదిత్యనైతే జైల్లో చాలా చితకబాదుతూ ఉంటారు. ఇంక పోలీసులు కాస్త అడిగేసరికి, "నువ్వు ఎందుకు దొంగతనం చేసావో చెప్పరా" అని చెప్పేసి అడిగేసరికి, ఇంకా ఆదిత్య అయితే చాలా పొగరుగా, "నేనైతే ఏం దొంగతనం చేయలేదు. నా డబ్బులు నేనే దొంగతనం చేశాను" అని ఇంకా పొగరుగా చెప్తుండేసరికి ఇంకా గట్టిగా కొడుతుంటాడు ఎస్ఐ అయితే. ఇంకా మరోసారి అడుగుతున్నాను, "నువ్వు చెప్పరా" అని అనేసరికి, "నా డబ్బులు నేను తీశానంతే. దీనిలో నేను ఎవరి డబ్బులు కాజేయలేదు" అని పొగరుగా చెప్పేసరికి ఇంక చేసేదేం లేక అయితే ఎస్ అయితే బయటకొచ్చేస్తా ఉంటాడు. ఇంకా అక్కడ కాస్త శశి వస్తూ ఉంటుంది.
ఇంకా అక్కడికొచ్చిన శశిని చూసి శశి కాస్త "నమస్తే మేడం గారు మీరెందుకు ఇలా వచ్చారు? ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చేదాన్ని కదండీ!" అనగానే, "లేదు ఎస్ఐ గారు నేనైతే వాడితో ఓ విషయం మాట్లాడాలి. వాడసలు నోరిప్పాడా? అసలు సమాధానం బయటకొచ్చిందా?" అనేసరికి, "లేదండి వాడైతే నోరైతే ఇప్పట్లేదు. నేను ఆడితో పర్సనల్‌గా మాట్లాడాలి" అని చెప్పేసి ఇంకా ఆదిత్య దగ్గరికెళ్ళి శశి అయితే మాట్లాడుతుంటుంది. హలో! బాగా కొట్టినట్టున్నారు. దెబ్బలు మాత్రం బాగా తగిలినట్టున్నాయి. ఇప్పుడు ఎవరితో నీకు ఎలా మాట్లాడాలో బాగా అర్థమవుతుంది. అయినా 5,00,000 తీసుకెళ్ళి ఏం చేశావురా? ఎవరికిచ్చావు? ఓహో! నువ్వు ప్రేమిస్తున్న ఆ శైలుకిచ్చావా? నువ్వు సంపాదిస్తున్న డబ్బులు ఎంతవరకొస్తాయి నీకు? నీ పాకెట్ మనీకే సరిపోవు. అయినా డబ్బులు తీసుకెళ్ళి నీ ప్రేయస్‌కి ఏమన్నా కొనిచ్చుంటావు. రొమాన్స్ బానే చేస్తున్నట్టున్నావు ఓనర్ కూతురు. ఎవరితో ఉంది కదా నీకు. దాంతో బానే తిరుగుతున్నట్టున్నావు కదా! అని చెప్పేసి అనేసరికి ఇంక అక్కడ ఉన్న ఆదిత్య కాస్త చాలా కోప్పడి, అయినా నేను ఎవరితోని రొమాన్స్ చేయట్లేదు. తనని ప్రేమిస్తున్నాను. అయినా నేను ఖర్చు పెట్టడానికి 5,00,000 నేను తీసుకువెళ్ళాల్సిన కర్మ నాకైతే లేదు. నేను సంపాదించిన డబ్బుల్లోనే నా శైలుకి నేను చిన్న పిన్ కొన్నా తను చాలా ఆనందపడుతుంది. కానీ నేను 5,00,000 తీసుకున్న డబ్బులతో ఒకళ్ళ ప్రాణాన్ని నిలబెట్టాను. అయినా మా తాతయ్య ప్రాణాన్ని నిలబెట్టడానికే నేను తీసుకెళ్ళాను. అయినా నీ డబ్బులంటావేంటి? అసలు నీ బాబేమన్నా అక్కడేమన్నా ఇల్లు కట్టేసి అంతా కూడబెట్టాడా? కష్టపడి బిజినెస్ చేసిన డబ్బది. అది మా అమ్మ సొంతిల్లు. అక్కడి నుంచి నేను డబ్బులు తీసుకెళ్తే, "అవి నీ డబ్బులంటున్నావు. నీకసలు తెలుస్తుందా? నీకైనా మనిషివైతే కదా నీకు తెలిసేది" అని చెప్పనేసరికి ఇంక అక్కడున్న శశికి కాస్త చాలా కోపమొస్తుంటుంది. "అయినా నువ్వు మారవురా. నిన్ను జైల్‌లో పెట్టి ఇరగ తన్నినా గాని నువ్వు మారవు. అయినా ఇలా మాట్లాడడానికి నీకింకా పడాలి కోటింగ్" అని చెప్పేసి అక్కడున్న ఎస్ఐని కాస్త పిలుస్తూ ఉంటుంది. "ఎస్ఐ గారు వాడికింకా కోటింగ్ అయితే సరిపోలేదు. వాడుకు ఇంకా నిజమైతే నాకైతే చెప్పలేదు. మీకైతే చెప్పాడో లేదో నాకైతే అర్థమవ్వట్లేదు. వాడిని ఇంకా గట్టిగా కొట్టి విషయం కనుక్కొని తెలుసుకొని నాకైతే ఫోను చేయండి" అని చెప్పేసి అక్కడ కాస్త శశి కాస్త బయలుదేరుతా ఉంటుంది. మరోపక్క సీత దగ్గరికి శైలు వస్తూ ఉంటుంది. శైలు చాలా రోజులయిందమ్మా నిన్ను చూసి. ఏంటి సడెన్‌గా ఇలా వచ్చావు? అని చెప్పేసి అనేసరికి, లేదు వదిన మామూలు క్యాజువల్‌గా వచ్చానంతే. ఏం చేస్తున్నావు? బాగున్నావా? అనేసరికి, వదిన ఆదిత్య ఏమన్నా ఇక్కడ వచ్చాడా? అని చెప్పి అడిగేసరికి, లేదమ్మా మొన్న హాస్పిటల్‌లో డబ్బిచ్చి వచ్చేటప్పటికి నేను ఆ రోజే లాస్ట్ అయితే చూసాను. ఈ మధ్య అయితే నాకు కాల్ కూడా చేయలేదు. ఈ 2 డేస్ గ్యాప్‌లో కూడా అని చెప్పేసి అనేసరికి, లేదు వదిన నేను నైట్ నుంచి ఆదిత్య అయితే ఇంటి దగ్గర లేడు. పోనీ ఇక్కడ ఈరోజు పనికైతే వస్తాడా అనుకుంటే అక్కడికి రాలేదు అని చెప్పేసి అనేసరికి ఇంకా అక్కడే ఉన్న సీతకి కాస్త అనుమానం వస్తూ ఉంటుంది. అసలు ఆదిత్య ఎక్కడి నుంచి అసలు డబ్బు తెచ్చాడు? అసలు తను ఏం చేస్తున్నాడో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అని ఆలోచనలో పడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న సీతకి కాస్త. ఇంకా మరో పక్కయితే రాణి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. లేదు రాణి నాకెందుకో అనిపిస్తుంది. తాతయ్య అనే మాట నిజమే కదా! అసలు మన ఇంట్లో ఉన్నదానికి విలువ లేకుండా పోయింది. ఇంత కోట్ల ఆస్తి ఉన్నా సరే మొన్న తాతయ్యకి కనీసం ఆపరేషన్ డబ్బులు కట్టడానికి 5,00,000 కూడా మన చేతిలో లేకుండా పోయాయి. అసలు బాలుగాడు ఏం చేస్తున్నాడో, శశి మాయలో ఎందుకలా పడిపోయాడో కూడా నాకు అర్థమవ్వట్లేదు రాణి అని అనేసరికి, లేదండి మారతాడు బాలు. ఒక టైమొస్తుంది. ఆ టైమొచ్చేటప్పటికే వాడు మారతాడు అని అనేసరికి, "నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? దేని గురించో ఆలోచిస్తున్నావురా" అని నేను ఇందాకడి నుంచి గమనిస్తున్నాను. లేదండి ఆదిత్య గాడు అప్పటికప్పుడు డబ్బులైతే 5,00,000 వెంటనే తీసుకొచ్చాడు. తను అప్పు చేసి తీసుకొచ్చాడా? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడా? అని ఆలోచిస్తున్నాను అని భయపడుతూ ఉంటుంది రాణి కాస్త. ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. నాకైతే ఈరోజు సీరియల్ అయితే కొంచెం లాగ్ అయిందేమో అనిపిస్తుంది. అసలు శశి ఆగడాలు బాలు ముందు తొందరగా బయటపడాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరైతే కోరుకున్నట్లయితే ఒక లైక్ అయితే చేసేసేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చితే గనక ఒక లైక్ చేసి షేర్ కూడా చేసేసేయండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.